పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై సైన్యం మెరుపు దాడులు నిర్వహించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో అర్ధరాత్రి తర్వాత విరుచుకుపడింది. భారత నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో ఆరోగ్య కేంద్రాల పేరుతో నిర్వహిస్తున్న ఉగ్రవాద క్యాంపులు, శిక్షణా శిబిరాలను వాయుసేన భీకర దాడులతో ధ్వంసం చేసింది. అత్యంత ఖచ్చితత్వంతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్ర శిబిరాలపై దాడులు జరిపింది. భారత్ జరిపిన వైమానిక దాడుల్లో 26 మంది మరణించినట్లు పాక్ అధికారులు చెప్పారని ఏఎఫ్పీ వార్తా సంస్థ వెల్లడించింది. పహల్గాంలో 26 మంది అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లో ఉగ్ర శిబిరాలపై భారత్ మెరుపు దాడులకు దిగింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ సహా పీఓకేలోని 9 ముష్కర స్థావరాలపై విరుచుకుపడింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆపరేషన్ సింధూర్ పేరును ప్రతిపాదించారు. పాక్పై అర్ధరాత్రి వేళ వాయుసేన విరుచుకుపడింది. మెరుపు దాడులు చేసినట్లు బుధవారం తెల్లవారుజామున 1:44 సామాజిక మాధ్యమం ఎక్స్లో సైన్యం పోస్ట్ చేసింది. ఉగ్రవాదులకు సంబంధించి 9 స్థావరాలను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు వివరించింది. భారత వాయుసేన దాడులు చేసిన 9 స్థావరాల్లో 4 పూర్తిగా పాక్ భూభాగంలో ఉన్నాయి. మిగిలిన 5 పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్నాయి. ఈ 9 ఉగ్ర శిబిరాలను భారత నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో వాయుసేన లక్ష్యంగా చేసుకుంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF గ్రే లిస్టు నుంచి బయటపడి IMF ఆర్థిక సాయం పొందుతున్న పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలకు ఆరోగ్య కేంద్రాల ముసుగు తొడిగింది. బయటకు ఆరోగ్య కేంద్రాల మాదిరి కనిపించేలా చేసి లోపల ఉగ్రవాదులకు శిక్షణ, ముష్కరమూకల క్యాంపులను నిర్వహిస్తోంది. ఈ శిబిరాలకు మౌలిక సదుపాయాలను కల్పించడం సహా ఉగ్రవాదులను పాక్ నిఘా సంస్థ ISI, పాక్ సైన్యంలోని స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆ శిబిరాలను భారత వాయుసేన లక్ష్యంగా చేసుకుంది. కోట్లీ, బహవల్పూర్, మురీద్కే, ముజఫరాబాద్, చాకమ్రు, గుల్పూర్, భీంబర్, సియాల్కోట్పై వాయుసేన దాడులు చేసింది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ స్థావరాలను వాయుసేన లక్ష్యంగా చేసుకుంది. భావల్పూర్లోని మర్కాజ్ సుబానల్లా, టెహ్రా కలాన్లోని సర్జాల్, కోట్లీలోని మర్కాజ్ అబ్బాస్, ముజఫరాబాద్లోని సయ్యద్నా బిలాల్ ప్రాంతాల్లో జైషే మహమ్మద్ కార్యకలాపాలు నిర్వహిస్తోందని గుర్తించిన సైన్యం వాయుసేన వాటి శిబిరాలపైనే దాడులు జరిపింది. ముద్దికేలోని మర్కాజ్ తైబా, బర్నాలాలోని మర్కాజ్ అహ్లే హదీద్, ముజఫరాబాద్లోని ష్వావైనల్లా క్యాంపుల్లో లష్కరే తైబా ఉగ్ర క్యాంపులను లక్ష్యంగా చేసుకుంది. కోట్లీలోని మర్కాజ్ రహీల్, సియాల్కోట్లోని మెహమూనా జోయా శిబిరాల్లో నిషేధిత హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్ర శిక్షణ ఇస్తోంది. ముష్కరుల కోసం క్యాంపులు నిర్వహిస్తోంది. వాటిని భారత వాయుసేన ఖచ్చితత్వంతో ధ్వంసం చేసింది. భారత దాడుల అనంతరం పాక్ వైపు భారీగానే నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. మొత్తంగా 26 మంది చనిపోయినట్లు పాక్ అధికారులు చెప్పినట్లు ఏఎఫ్పీ వార్తా సంస్థ వివరించింది. వాయుసేన దాడుల్లో పాక్లోని బహవల్పూర్లో పలు నిర్మాణాలు కుప్పకూలాయి. అనేక మందిని పెద్ద సంఖ్యలో ఆసుపత్రులకు తరలించారు. మురీద్కేలోనూ భారత వైమానిక దాడుల్లో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న నిర్మాణాలు దెబ్బతిన్నాయి. వాటి వద్ద పెద్ద సంఖ్యలో పాక్ సైనికులు మోహరించారు. అనేక అంబులెన్సులు కనిపించాయి. భారత దాడుల తర్వాత 48 గంటల పాటు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. देख करके एक लड़की जुर्म का जो है इंतकाम किया है उसको बिल्कुल